హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మేము కీసరగుట్టకు వెళ్తున్నాము. ఈ కీసరగుట్ట హైదరాబాద్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉంది. ఈ కీసరగుట్ట పైన మనకు శివుడు దర్శనమిస్తాడు. ఇక్కడున్న శివుడిని అందరూ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఎందుకు ఈ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారంటే దానికి మన పురాణాలను బట్టి చాలా పెద్ద కథనే ఉంది. శ్రీరాముడు లంకా యుద్ధం తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు. అందుకోసము హనుమంతుణ్ణి కాశీకి పంపిస్తాడు లింగాన్ని తీసుకురావడానికి. కానీ హనుమంతుడు ఆలస్యం చేయడంతో శ్రీరాముడే అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. శ్రీరాముడు లింగ ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడికి హనుమంతుడు చేరుకుంటాడు. హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగాలు కేసరి రంగులో ఉండడంతో ఆ ప్రదేశానికి మొదటిగా కేసరి గుట్ట అని పేరు వచ్చింది. మనము గుడి దగ్గరనే ఈ స్టోరీ మొత్తము ఫొటోస్ రూపంలో చూడొచ్చు. ఎలా లింగ ప్రతిష్ఠ అయ్యింది, హనుమంతుడు ఎలా తీసుకొచ్చాడు, దాని తర్వాత ఏమైంది అనేది మొత్తం ఫొటోస్ అన్ని చూడొచ్చు మనము. కీసరగుట్టలో ప్రధాన ఆలయం రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ శివుడిని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించాడని భక్తులు నమ్ముతారు. ఆలయం చుట్టూ ఎన్నో చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి. ఇవి హనుమంతుడు తెచ్చిన లింగాలుగా చెబుతారు. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. నాగుపాముల నగలే నీకు మోజట, సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట. మహేశ్వర విశాల విశ్వమేలే నాయక, అఖండాంకితమైతిని రాని సేవలో ఆదియోగి. గరళా కంఠుడా ఆదియోగి, ఘనశూలధారుడా ఆదియోగి. పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట, నీ పక్కన పార్వతమ్మ తోడుగుందట. నీ పాదధూళిలో నరాలిన విభూదిని తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమై. దిగంబర జగంబులోని సాటి ఎవరురా, అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి. అరుణాచల శివా